హాయ్ గాయ్స్, గుడ్ మార్నింగ్. అందరు ఎట్లున్నారు? బాగున్నారా? నేనైతే సూపర్ ఉన్నా అండి. వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. నేను మీ స్వర్ణ. ఈరోజు పండగ నెక్స్ట్ డే. ఈరోజు కూడా మనకు పండగేనండి. పండగ 2 days ఉంటుంది అన్నట్టు. ఈరోజు జాతర. నిన్న మొత్తం గుళ్ళోకి వెళ్ళి బోనాలు అట్లా దర్శనం అయితే జరిగింది కదా. ఈరోజు అయితే ఇంకా బోనాలు ఉంటుంది. ఈరోజే మార్కెట్ కూడా అవుతుంది ఊళ్ళో. చూద్దాం. నా వంట అయితే కంప్లీట్ అయిపోయిందండి. మా ఆయన ఆల్రెడీ తింటున్నాడు. పప్పు కర్రీ చేసిన, రైస్ చేసిన ఈరోజు మార్నింగ్. మా ఆయన తొందరగానే తింటాడు, అందుకని చెప్పేసి ఇంకా ఫస్ట్ అయితే వంటనే కంప్లీట్ చేసిన. కొంచెం పని ఉంది, బయటకు వెళ్తా అని చెప్తే ఇంకా వంట అయితే చేసిన. మా ఆయన తింటుండు. నేను కూడా ఫ్రెష్ అప్ అయిపోయి తినేసేయాలి. ఈరోజు అయితే వైట్ రైస్ చేసిన. ఇంకా దానికి కాంబినేషన్ పప్పు అంతా నేను బయటకు వచ్చేంతలోపు పొంగి బయటకు వచ్చేసింది ఫ్రెండ్స్. అందుకే అట్లా చూడండి. పప్పు అయితే సూపర్ టేస్ట్ అయిందండి. కమ్మగా స్మెల్ వస్తుంది. గెట్ రెడీ విత్ మీ చేశానండి ఆ రోజు. నాకైతే ఈ శారీ చాలా బాగా నచ్చింది. మా అమ్మ వాళ్ళు అయితే తీసుకున్నారండి. సెలెక్షన్ అయితే నేనే చేసుకున్నా, కాకపోతే తీసుకున్నది వాళ్ళు. ఇంకా మొన్న పండగ అయితే జరిగింది కదా, బోనాల పండగ రోజు అయితే ఇంకా వాళ్ళైతే తీసుకొచ్చారు, అక్క వాళ్ళు. నేనైతే రెడీ అయిపోయినా ఫ్రెండ్స్. ఇంకా జాతరలోకి అయితే వెళ్ళడమే. జాతర మార్కెట్ 2 అవుతాయి కదా. ఇంకా మా ఆయన అయితే రెడీ అవుతున్నాడు. ఇంకా లేడీస్ లేట్ రెడీ అవుతారంటారు, కానీ ఇక్కడ జెంట్స్ లేట్గా రెడీ అవుతారు. మా ఇంట్లో అయితే జెంట్సే లేట్గా రెడీ అవుతారు. నేనైతే రెడీ అయిపోయినా. ఇదేనండి నా ఫైనల్ లుక్. ఎట్లుంది నా శారీ? బాగుందా? మా దోమకొండ జాతర మొత్తం ఎక్స్ప్లోర్ చేద్దాం ఈరోజు. నా శారీ ఎట్లుంది? బాగుందా? నా లుక్ ఎట్లుంది? బాగుందా? నా మెల్ల వేసుకునే చైన్ ఎంత తెలుసా? ఓన్లీ 30 రూపీస్ అండి. నిన్న తీసుకున్నా నేను జాతరలో. నిన్న పండగ కదా, నైట్ టైం జాతర అవుతుంది, కానీ ఎవరు చేసుకోరు. ఈరోజు మార్కెట్ జాతర కలిపి జరుగుతుంది. ఇంకా ఈరోజు జాతర అవుతుంది, మార్కెట్ అవుతుంది. మార్కెట్ తక్కువే, జాతర ఎక్కువ అయిపోయిద్ది ఈరోజు. ఇంకా జాతరలకైతే వెళ్ళిపోదాం. కొంచెం పైకి చూపించు. ఈరోజు నేను మా ఆయన లుక్, నా లుక్ ఎట్లుంది ఫ్రెండ్స్? బాగుందా? ఈరోజు అయితే రెడ్ షర్ట్ వేసుకుండు మా ఆయన. మ్యాచ్ చేద్దాం అనుకున్నాడు, కానీ మ్యాచ్ కాలేదు. నేను కూడా హైట్ మ్యాచ్ చేద్దాం అనుకుంటున్నా, అవ్వట్లేదు. ఎప్పుడన్నా రెడీ అయ్యి బయటకు వెళ్దాం అనేసరికల్లా ఎవరొకళ్ళు ఉంటారండి. ఇంకా ఆ టైంలో మా ఆయన సిగ్గు మామూలుగా ఉండదు, చూడలేం బాబోయ్. మార్కెట్లోకి అయితే వచ్చినాం. ఆడోళ్ళకి ఎక్కడైనా నగలు, జ్యువెలరీ కనిపిస్తే పిచ్చిలేస్తుందండి. ఈసారి అయితే ఒక కొత్త రకం బ్యాంగిల్స్ అయితే వచ్చినాయి. ప్రతి ఒక్కళ్ళు వచ్చి ఆ బ్యాంగిల్స్కే వాడుతున్నారు. ఇంకా అక్కడ ఎన్ని బ్యాంగిల్స్ ఉన్నా అవి వదిలేసి ఇంకా వాటిని మాత్రమే తీసుకుంటారు. పిచ్చిలేసినట్టు మొత్తం అవే పట్టుకుంటారండి. నాకు కూడా పిచ్చిలేసింది. అందుకే ఏది తీసుకోవాలా, ఏది పర్ఫెక్ట్ ఉంటుందా లేదా అనేది అక్కడ చెక్ చేసుకుంటూ తీసుకుంటున్నామండి. సైజెస్ దొరకట్లేవు. మాది 2-4 సైజ్ అని చెప్పినా కూడా ఇస్తలేరు. ఇంకా సైజెస్ దొరకకపోవడం వల్ల ఇంకా డైరెక్ట్గా హ్యాండ్కి వేసుకొని చూసుకొని ఇంకా తీసుకుంటున్నాం. చాలా తక్కువ ప్రైస్ కదా, 50 రూపీసే. ఏమొస్తుంది చెప్పండి. డ్రెస్సులు, సెంటులు చాలా ఐటమ్స్ వచ్చినాయి. ఇక్కడైతే ఇంకా మా ఆయన వాచ్లు చూసి అయ్యో నేను వాచ్ పెట్టుకోలేనని చెప్పేసి అంటున్నాడు. ఇంకా నీకు కొనడమే వేస్ట్ అని చెప్పేసి అయితే నేనన్నా అండి. ఇక్కడ చాలా రకాల జ్యువెలరీ ఐటమ్స్ వచ్చినాయండి. నిజంగా ఇన్స్టా పేజెస్లలో ఒక్కొక్క దాని రేటు చూసి నేనైతే ఫుల్ షాక్ అయినండి. దానికి దీనికి కంపేర్ చేసుకుంటే చాలా తక్కువ అండి. నిజంగా అంటే వాళ్ళ ఎఫర్ట్ కూడా ఉంటుంది. ఎందుకంత ప్రైస్ పెడతారంటే వాళ్ళకు డెలివరీ ఛార్జెస్ అవన్నీ ఉంటాయి, ఓకే. బట్ ఇక్కడ దానికి దీనికి చాలా డిఫరెన్స్ ఉందండి ప్రైజెస్. నిజంగా నేనైతే అక్కడ ఇన్స్టా పేజెస్లలో చూసి ఏదన్నా నచ్చి తీసుకోవాలనుకుంటే తీసుకోకపోతే కనుక ఇక్కడ కంపల్సరీగా తీసుకోవచ్చు. ఆ ఐటమ్ కూడా కంపల్సరీగా ఉంటుందండి. నిజంగా ఎన్ని షాపులు పడ్డాయంటే అన్ని షాపులు పడ్డాయండి. మనం అసలు షాపింగ్ చేయడానికి హైదరాబాద్ వెళ్ళాల్సిన అవసరం లేదు. మా ఊరు జాతరలో చేసుకోవచ్చు. టెంపుల్ జ్యువెలరీ కూడా వచ్చింది. నేను ఈ టెంపుల్ జ్యువెలరీ కోసం చాలా డేస్ నుంచి వెయిట్ చేస్తున్నాను. నిజంగా నేను వీడియో తీయడం ఆపేసి మరి చూస్తూనే ఉన్నా, అంత ఎక్కువ కలెక్షన్ అయితే వచ్చిందండి.